నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సక్సెస్ తలకెక్కి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేస్తున్నానో కూడా స్పృహ లేకుండా అయిపోయాను. ఇది ఒక నిన్న ఆర్జీవి మాట్లాడిన మాటలు. అసలు సత్య సినిమా చూస్తూ నేను ఏడ్చాను, ఎంతో భావోద్వేగానికి గురయ్యాను, ఇలాంటి సినిమాలా నేను తీస్తున్నాను, ఇకపై అయినా ఇమీడియట్గా మారిపోవాలంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి మాటలు చాలానే మాట్లాడినా ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఆయన మర్చిపోవడం, లేదంటే దానికి స్టాండ్ అవ్వకపోవడం మనం చూసాం. మరి దీనికి ఆయన ఎలా స్టాండ్ అవుతారో తెలుసుకుందాం. అలాగే ఆయన కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, చెప్పండి. సిండికేట్ కొత్త సినిమా, ఈ పదం కూడా బాగా ట్రెండ్ అయింది. పుష్ప సినిమా తర్వాత వదిలేస్తా సిండికేట్ అంటూ చాలా మంది రీల్స్ కూడా చేశారు. ఏంటి అదే టైటిల్ తో ఆర్జీవి సినిమా అనౌన్స్ చేయడం, ఎంతో భావోద్వేగంతో అనౌన్స్ చేయడం. సో ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు? మేబీ మనం దీనికి ముందు పెట్టిన ఆయన ఒక 4-5 పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఆయన పుష్ప 2ని పొగడ్డము, సుకుమార్ గారిని పొగడ్డము, అల్లు అర్జున్ గారిని యాక్టింగ్ ని పొగడ్డము. దాంట్లో ఆయన ఇంకా ఉండిపోయారేమో. ఆ సిండికేట్ అనే పదం ఆయనకి బాగా మైండ్కి ఎక్కింది. అక్కడ సిండికేట్ అంటే ఏంటి? ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక బిజినెస్ దందా చేసుకునే దాన్ని, ఎర్రచందనం అనే బిజినెస్, అది సినిమాలో చూపించింది దాన్ని. ఇక్కడ ఈయన సిండికేట్ అనేది ఒక సంస్థ పేరుగా పెట్టుకున్నాడు. ఓకే, దాని గురించి పక్కన పెడితే నెక్స్ట్ ట్వీట్, 27 ఏళ్ల తర్వాత సత్య అనే మూవీ రిలీజ్ అయితే ఆయన ముంబైకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడము, అక్కడ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ మీ అని ఒక పర్సన్ కనిపిస్తుందిగా. నేను అసలు ఏంటి, 27 ఏళ్ళ బ్యాక్ నేను ఇది సినిమా తీసానా, సో నేను ఎక్కడి నుంచి వచ్చాను, మన రూట్స్ ఏంటి, నేను ఎలా టాలెంట్, నాకు ఇంత టాలెంట్ ఉండింది. ఈజ్ అ వెరీ గుడ్ ఇంజనీరింగ్ గ్రాడ్. సో అలాంటి పర్సన్, ఇంత టాలెంటెడ్ పర్సన్ని నేను ఇలా ఎందుకు అయిపోయానని సెల్ఫ్ రియలైజేషన్ అనేది ప్రతి మనిషికి రోజు ఉంటుంది. కానీ ఆయన ఈరోజు బయట పెట్టాడేమో, మైట్ బి యూనో జనాల ముందుకు పెట్టాడేమో. అది అందరు చాలామంది ఈయనేది మాట్లాడుతున్నాడు, ఈయనేంటి మత్తులో ఉండి మాట్లాడారా, లేకపోతే పొద్దున్న లేచి ఐఎమ్ సో సారీ ఐ వాస్ డ్రంక్ వెన్ ఐ కెప్ట్ అని చెప్పి పెడతాడేమో అని అనుకున్నారు. కానీ హీ స్టిక్ టు ద పాయింట్ అని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయనకు సినిమా అంటేనే ప్రాణం. అదే సినిమాలో వచ్చాడు. ఆర్జీవి స్కూల్ నుంచి ఎంతమంది డైరెక్టర్లు రాలేదు. పూరి జగన్నాథ్ గారు వచ్చారు, తేజ గారు వచ్చారు, కృష్ణవంశీ గారు అదే స్కూల్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ అదే స్కూల్ నుంచి కదా వచ్చింది. సో అదొక స్కూల్ని నడిపి, అదొక అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ని తీసి ఆయన విజన్, ఓకే, రంగీలా సినిమా కానీ, సత్య కానీ, సర్కార్ కానీ, డి కంపెనీ కానీ, రోడ్ కానీ, క్షణక్షణం, దీస్ ఆల్ మూవీస్ క్రియేటెడ్ బై ఆర్జీవి. హర్రర్కి మారు పేరుగా క్రియేట్ చేశాడు ఒకప్పుడు. సుస్మితా సెన్సార్తో తీసిన బూత్ ఇప్పటికీ భయం పుట్టుకుంటుంది. ద పీపుల్ హూ యాక్ట్ అండ్ గాయం, అందరూ అనుకుంటారు ఈయన చాలా టెరిఫిక్ మూవీస్ తీస్తారు, చాలా. నెక్స్ట్ వీరప్పన్లో కూడా మంచితనం ఉంటుంది అని చెప్పి చూపించింది ఆర్జీవి గారే కదా. వీరప్పన్ మనం అంతా చాలా కిల్లర్, టెర్రరిస్ట్ అని మాట్లాడతాం. ఆయనలో కూడా మంచితనం చూపించారు ఆ సినిమాలో. ఆయన ఎలా చచ్చిపోయాడు, ఆయన ఎలా చేశారు ఏంటి అని. దీస్ ఆల్ ద థింగ్స్ క్రియేటెడ్ బై ద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తర్వాత కొత్త పందా, మొబైల్ కెమెరాతో నేను సినిమా తీయచ్చు, పెన్ కెమెరాతో సినిమా తీయచ్చు, సింగిల్ షాట్ కెమెరాతో నేను సినిమా తీయచ్చు. అలాంటివి ఆయన టాలెంట్కి మారు రూపం. కానీ కొన్ని డిజాస్టర్స్ అయినాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర పోయాయి. వితిన్ డేస్ సినిమాలు తీశారు, లో బడ్జెట్ తో సినిమాలు తీశారు. అండ్ ఆర్టిస్ట్లకి ఆయన స్కూల్లో యాక్ట్ చేయాలని ఉంటుంది. చాలా మంది ఆయన ఏమనుకుంటారంటే ఈజ్ ఎ వుమనైజర్. ఐఎమ్ సో సారీ, ఐ షుడ్ నాట్ యూస్ దిస్ నేమ్స్ ఇన్ ద మీడియా. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆయనలో ఆ సూక్ష్మత్వం ఉంటుంది. మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఆయన కలిసిన తర్వాత వేరు. ఆయన పెట్టే పోస్టుల గురించి, ఆయన చేసే దాని గురించి, ఆడపిల్లల పట్ల ఇట్లా ప్రవర్తిస్తాడా, ఇట్లా అది ఆయన ఇంటర్నల్ ది. దట్ డజంట్ షో హిస్ క్యారెక్టర్ అండ్ దట్ డజంట్ రిలేటెడ్ టు మూవీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యూ టాక్, ఆయన ఏది పెడితే దాని గురించి మనం మాట్లాడేస్తాం. నరనేల నాలిక 100 మాట్లాడుతుంది. అలాంటిది ఆయన ఏం పెడితే దాని గురించి మనం మాట్లాడేస్తాం. అలాంటి డైరెక్టర్ మనం చూడలేదు కదా. బట్ ఆర్జీవి గారి కంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్జీవి గారి సినిమాలకి ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్జీవి గారి సాంగ్స్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ హాయ్ రామా సాంగ్ ఫ్రమ్ రంగీలా ఇస్ ఎ ట్రెండింగ్ సాంగ్. ఆ సినిమా ఆబ్వియస్లీ. అలాంటిది ఆయన ఏంటి ఇలా అయిపోయారని బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు అప్ టు డేట్ ఉంటాడండి. టిల్ టుడే హీ విల్ బీ అప్ టు డేట్. అలాంటిది ఆయన మొన్న 27 ఏళ్ళ తర్వాత ఆయన సినిమాని ఆయన చూసుకున్న తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యి పక్కన ఎవరున్నారో మర్చిపోయి ఆయనంతా ఆయన ఏడ్చుకుంటూ, నేను సక్సెస్ మదమెక్కి, ఆ పిచ్చెక్కి, నేను నా జీవితాన్ని విచక్షణ కోల్పోయాను, నా విజన్ని నేను మర్చిపోయాను, నా క్రియేటివిటీని నేను మర్చిపోయాను, పాస్ట్ని నేను వెనక్కి తీసుకురాలేనేమో
యూనో పాస్ట్ నేను వెనక్కి తీసుకురాలేనేమో, పాస్ట్ని నేను మార్చుకోలేనేమో, కానీ ప్రజెంట్లో నేను మళ్ళీ ఏంటో నేను చూపిస్తాను. సత్య మీద ప్రామిసెస్ చెప్తున్నాను. ఐ విల్ షో వాట్ ఈస్ ఆర్జీవి బ్యాక్ విత్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ఆర్జీవి. నాట్ లైక్ సత్య, దానికన్నా అయి ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా అయి ఉండొచ్చు, ఇంకా వేరే కోణం అయి ఉండొచ్చు అని చెప్పి మన చెప్పడం జరిగింది. చాలా ప్రెస్ మీట్స్ లో ఈ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆయన చాలా యాటిట్యూడ్తోనే సమాధానం చెప్తారు. నేను ఇంతే, నీకు ఇష్టం ఉంటే చూడు, నేను రమ్మని అడిగానా, ఇలాంటి ధోరణి అయింది. కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నా, నేను మారిపోయా, నేను ఏడుస్తున్నా అంటే నమ్ముతారా? అది ఆయన సెల్ఫ్ రియలైజేషన్ కదా, మీడియా కోసం చెప్పింది కాదుగా. నేను తీసిన సినిమా చూసి నేను ఇలాంటి వాడిని ఇలా అయిపోయాను అనేది సెల్ఫ్ రియలైజేషన్. హీఈస్ నాట్ పోర్ట్రేయింగ్ టు ఎనీవన్. అతను ఎవరికి చెప్పట్లేదు, తనకు తాను చెప్పుకొని తనని అభిమానించే ఫ్యాన్స్ కోసం చెప్పుకున్నాడు అది. సో ఎవరో ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మీకు ఇదంటే ఇష్టమా, మీరు ఇది లేకపోతే బతకలేరా అనే క్వశ్చన్స్ ఎందుకు? ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నప్పుడు వై దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఎ లెజెండరీ డైరెక్టర్? యూ ఆస్క్ హిమ్ హౌ యూ టేక్ ద ఫిలిం. మీరు మీడియాకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి సినిమా, ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్లు ఉన్నాడంటే ఆ ప్రెస్ మీట్కి సంబంధించింది అడగాలి. ఆర్జీవి గారు మీరు ఎలాంటి వాళ్ళు అంట కదా, మీరు అమ్మాయి పాదాలు పట్టుకొని ఇట్లా ఎందుకు అనే క్వశ్చన్ సమాజంలో నువ్వు అడుగుతున్నప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద జర్నలిస్ట్ ఆర్ ఆల్ ద థింగ్స్, ద పీపుల్ హూ ఆస్క్, వాళ్ళకు కొంచెం విచక్షణ ఉండాలి, ఎవరిని ఏం అడుగుతున్నామా అనేది దాని తగ్గట్టుగానే నేను సమాధానం చెప్తాను. అలా చేశారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా అలా ఉంటుంది కదా. బట్ మనం వచ్చిన ప్రాంతం ఏంటి? ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అడగండి, ఆయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు కదా, అప్పుడు వెళ్ళి అడగండి. మనం ఒక సినిమా రిలీజ్కి వచ్చాడో, లేకపోతే ఒక సినిమా అభినందన సభకు వచ్చాడో, లేకపోతే ఒక సినిమాని టీజర్ లాంచ్కి వచ్చాడో, దేనికైనా రానివ్వండి. ఆయన సినిమాకే వచ్చాడు అనుకుందాం, ఈ సినిమాలో ఈ హీరోయిన్ పెట్టడానికి కారణం ఏంటండి, ఈ సినిమాలో మీ హీరోయిన్కి ఏంటండి బట్టలు తక్కువ ఉన్నాయి, ఇవి అడిగితే ఆయన దానికి తగ్గట్టుగా అమ్మని చెప్తారు. పీపుల్ జంప్ ఇన్ టు ద పర్సనల్, ఆయన దొరికారు కదా అని చెప్పి, దట్ ఈస్ వాట్ హీ టాక్స్ ఆల్వేస్. హీ అనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడేది కూడా అలాగే అడుగుతారు. అంటే మనకు అడగాలనుకునే క్వశ్చన్స్ అన్ని మనకి మైండ్లో ఉండిపోతాయి, వాళ్ళు సడన్గా కనిపించినప్పుడు అన్ని అడిగేస్తాం. అది అవతల వాళ్ళు అది మనకు దాని ఏమంటారు, ఎగ్జైట్మెంట్ లాగా ఉంటుంది. రాహుల్ గారు అంటే ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆర్జీవి గారు చాలా కాన్షియస్ గా ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి. కాన్షియస్ గా చెప్తారు కదా, ఎలా అడిగేసాడు నేను ఏదో ఫ్లోలో చెప్పేసాను అలాంటి వ్యక్తి కాదు. హీ నెవర్ రిగ్రెట్ ఫర్ హిస్ ఆన్సర్స్. రైట్, యా, హీ నెవర్ రిగ్రెట్ ఫర్ హిస్ ఆన్సర్స్. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇలాంటివన్నీ చెప్తే మళ్ళీ నమ్ముతారా జనాలు అంటే ఆయన ప్రామిసెస్ ని చాలా సార్లు బ్రేక్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రామిస్ ఇప్పటి వరకు అయితే ఈ 3 days లో అయితే బ్రేక్ చేయలేదుగా. నెక్స్ట్ డేనే వచ్చేసి ఐఎమ్ సారీ ఐ జస్ట్ కెప్ట్ అని చెప్పి పెడతారు కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే ఆయన సెల్ఫ్ రియలైజ్ అయ్యారు అన్నదానికి నిదర్శనం చాలామంది ఆయనకి ట్వీట్లు చేయడం, రిప్లై పాత వాళ్ళు, మనోజ్ బాజ్పేయి గారు కానీ ఆయనతో పనిచేసిన యంగ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ వాళ్ళందరూ ట్వీట్ చేశారు, వాళ్ళందరికీ ఆయన రెస్పాండ్ అయ్యాడు. బికాస్ ఆ పాజిటివిటీ అతను నిజంగా మైకంలో పెట్టినా కూడా, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంకో కోణంలో ఆలోచిద్దాం, ఆయన నిజంగా మత్తులోనో మైకంలోనో ఏదో జనాల్ని ప్రాంక్ చేయడానికి పెట్టినా కూడా వీళ్ళందరి రెస్పాన్సెస్ కూడా ఆయన పాజిటివ్గా అవుతాయిగా. అలా పెట్టిన అతను కూడా రియలైజ్ అవుతున్నాడు, రియలైజ్ అవ్వచ్చు. చాలా మంది స్టేజ్ మీద అడిగారు, గుర్తుంటే రాజమౌళి ఫాదర్ విజయేంద్ర గారు కూడా నేను నాకు ఫోటో ఆయనది ఉంటది, నాకు ఆయన అంటే ఇష్టం అని చెప్పిన సందర్భాలు, నేను పాత ఆర్జీవిని చూడాలనుకుంటున్న సందర్భం కూడా ఉంది. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒకవేళ నిజంగా ఆయన అలా పెట్టున్నా కూడా దిస్ మెసేజెస్ అండ్ దిస్ ట్వీట్స్, ఆయన పెట్టిన సెల్ఫ్ రియలైజేషన్ పోస్ట్కి ట్వీట్కి అందరు ఇస్తున్న ట్వీట్స్ ఆయనకి ఇంకా పాజిటివిటీ వచ్చింది. ఆ పాజిటివిటీతోనే నిన్న మనకు ఒక సినిమా నేను రిలీజ్ చేయబోతున్నాను. ఎలా ఉండొచ్చు అంటారు? సిండికేట్ అనేది ఒక సంస్థ. అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఘోరం జరిగితే దానికి రెస్పాన్స్ అవ్వడానికి మనం ఒక 10 రోజులు 15 రోజులు టైం తీసుకుంటున్నాం. సమాజంలో ఏదైనా జరగనివ్వండి, అది మిలిటరీ అవ్వచ్చు, గ్యాంగ్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, మనం అది నిద్రలోంచి కోలుకోవడానికే మనకు టైం పడుతుంది. ఎగ్జాంపుల్గా ఆయన చెప్పడం ఏంటంటే సెప్టెంబర్ 2001లో జరిగిన ఆల్ ఖైదా టెర్రరిస్ట్ దానికి మనం మేల్కొన్నది 10వ తారీఖు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు, ఇలా జరిగింది అని మేల్కొనడానికి మనకు 10వ తారీఖు సెప్టెంబర్ 10 రోజుల దాకా మనకు టైం పట్టింది. అలాంటి వాళ్ళు లేరు. సో ఇలాంటిది ఇమీడియట్ రిఫ్లెక్షన్. రేపు ఏదైనా జరుగుతుందని తెలిస్తే ఇమీడియట్ రిఫ్లెక్షన్ ఉండాలి అనే ఒక సంస్థను నేను తయారు చేయను. దాంట్లో మిలిటరీ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ ఉంటారు, పొలిటీషియన్స్, అందరినీ ఇన్వాల్వ్ అయ్యి ఒక సంస్థ గురించి ప్రజలకి భయం అనేది ఉండకూడదు. ఆ ట్యాగ్ లైన్ కూడా చెప్పారు, వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ ఈజ్ ఏ హ్యూమన్, ఓన్లీ హ్యూమన్ ఈజ్ అ మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్. సో అది ట్యాగ్ లైన్తో మొదలవుతుంది అని ఏదో స్టోరీ లైన్ అంతా పెట్టడం జరిగింది, అది అందరూ చూసే ఉంటారు. కానీ ఇందులో నాకు అర్థమైన కోణం ఏంటి అంటే, ఆయన తీయాలనుకున్న సబ్జెక్ట్ని
జనాలు మనలోనే ఒక భయపడే యానిమల్ ఉంది, వేరే వాళ్ళకి మనమేంది భయపడేది. హ్యూమన్ ఈజ్ ఎ టెరిఫైయింగ్ యానిమల్. వై యూ వాంట్ టు గెట్ ఫియర్ ఫర్ అదర్స్? నీలో ఒక యానిమల్ ఉన్నప్పుడు ఎదుర్కొన్నా వచ్చినప్పుడు నువ్వు కూడా పోరాడు అనే అంశం కూడా ఉండొచ్చు కదా. పీపుల్ ఆర్ ట్వీటింగ్ మీరు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారండి, సమాజానికి ఉపయోగపడే, అది సమాజానికి ఉపయోగపడేదే కదా. అసలు సమాజానికి ఉపయోగపడే సినిమానే తీయరు కదా ఆయన. ఇప్పుడు అదే కదా ఆయన చెప్పేది. దట్ ఈస్ వాట్ ద సిండికేటర్స్, దట్ ఈస్ వాట్ యూ విల్ కమ్ టు నో. ఎలా ఉండబోతోంది, దీని హోస్టింగ్ ఏంటి, దీని ఏంటి అనేది నేను రివీల్ చేస్తాను త్వరలో. సో సమాజానికి ఉపయోగపడేదే నేను చేస్తున్నాను ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ఆర్జీవీ ఈజ్ ఆల్సో విల్ బీ ఇన్ ద రేస్ ఫర్ ద డైరెక్టర్స్. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో పెద్ద పెద్ద డైరెక్టర్లు, కొట్రాల్ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, వీళ్ళందరికన్నా సీనియర్గా ఆయన. ఐ విల్ బీ ఇన్ ద పిక్చర్ విత్ యూ. చూద్దాం ఇప్పుడు నీదా నేనా. ఆర్జీవీని మనం చూడబోతున్నాం. వింటేజ్ ఆర్జీవీయా ఆర్ ఎల్స్ ద టాలెంటెడ్ ఆర్జీవీ అంటాను నేను. ద టాలెంట్ బిహైండ్ హిస్ బ్రెయిన్ ఆర్ ఎల్స్ ద బ్రెయిన్ బిహైండ్ హిస్ టాలెంట్ విల్ బీ షోన్ ఇన్ ద సిండికేట్. అలా తీసారండి, అలాంటి కల్ట్ ఉన్నాయి ఆయనకి. సి వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్, వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ఏ హ్యూమన్. ఆయన అన్ప్రెడిక్టబుల్ అనేదానికి ఆయన మారు పేరు అనమాట. ఇందులో చాలామంది మాట్లాడేది ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోరు అని మాట్లాడుతున్నారు. బికాస్ కొత్త వాళ్ళని తీసుకుంటే జనాలకి ఎక్కదు, రొటీన్ లాగా అనిపించేస్తుంది. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకేదో చూపించాడు అని. వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు టేక్, అంటే మేము అనుకున్నది అనలిస్టులు అందరూ ఇప్పుడు ఈరోజు టాక్ నిన్న మాట్లాడిన తర్వాత మా డిస్కషన్స్లో వచ్చిందంతా కూడా జగత్ బాబు గారిని, మమ్ముట్టి గారిని, సీనియర్ ఆర్టిస్టులు ఉంటేనే జనాలకి తెలియాలి. ప్లస్ హీరోలుగా నాని గారిని తీసుకోవడము రెడీగా ఉన్నారంటారా సీనియర్స్? ఎందుకు చేయరు? ఆర్జీవీ అంటే ఎవరికి ద్వేషం ఉంది? వాళ్ళ గురించి ఎప్పుడు ఆయన తప్పుగా మాట్లాడలేదే. అంటే ఆయన వాల్యూస్ అన్ని డైల్యూట్ అయిపోయాయి, ఆయన స్టాండర్డ్స్ అన్ని. బట్ హీఈస్ ఎ హ్యూమన్, హీఈస్ వన్ ఆఫ్ ద అసెట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అదొకప్పుడు. ఇప్పుడు కూడా శివ గురించే మాట్లాడుకుంటారు, ఇప్పుడు కూడా గాయం గురించే మాట్లాడతారు జగపతి బాబు గారు, ఇప్పుడు కూడా వెంకటేష్ గారు క్షణక్షణం గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఎందుకు వాళ్ళని వదిలేస్తారు? అంటే ఇప్పుడు సిండికేట్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇప్పటికీ నానిగారికి కానీ, విజయ్ దేవరకొండకి కానీ, ఇప్పుడు యంగ్ ఆర్టిస్ట్, యంగ్ జనరేషన్, అడవిశేష్ ఆర్ వాట్ ఎవర్ ద పీపుల్, వాళ్ళందరికీ ఆర్జీవీ స్కూల్లో యాక్ట్ చేయాలని ఉండదా? బయటకు వస్తే వీళ్ళు ఎక్కడ ట్రోల్ చేస్తారని చెప్పట్లేదు, కానీ వాళ్ళకందరికీ ఉండదా? చెయ్యరా? ఆబ్వియస్లీ చేస్తారు. ఏం చిరంజీవి గారే చెప్పారు, ఐ వాంట్ టు గెట్ యాక్టెడ్ ఇన్ ద ఆర్జీవీ అని చెప్పి అప్పట్లో. ఎందుకంటే బాలకృష్ణ గారు చిరంజీవితో తప్ప వెంకటేష్ గారు నాగార్జున గారితో చేశారు. కానీ చిరంజీవి ఫ్యామిలీకి ఆయనకి కొంచెం ఆయనకి నచ్చదు ఆ ఫ్యామిలీ. ఆర్జీవి గారు చాలా ఇంటర్వ్యూస్లో మనకు చెప్పుంటారు, డైరెక్ట్గానే చెప్పారు. సో అందుకని ఆయన తీయట్లేదేమో, కానీ మైట్ బీ ఆ క్యారెక్టర్కి ఆయన అవసరమైతే వెళ్ళి మాట్లాడతారేమో, చేస్తారేమో. బికాస్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ ద సేమ్ కదా. వీ వాంట్ టు సీ ఆర్జీవీ బ్యాక్ అనుకునే వాళ్ళకి సిండికేట్ అనేది ఒక మారు రూపంగా, ఆ సంస్థ అనేది మారు రూపంగా ఉండబోతుందని అనుకుందాం. నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది, ఆర్జీవీ కొత్త సినిమా ఎలా ఉండబోతుందా. మేము కూడా వెయిట్ చేస్తాం. రాహుల్ గారు ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. నమస్తే.